రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లిలో ఒక పోలీసులే షాకింగ్ కి గురైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఎవరైతే మహిళా భార్యాభర్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక వివాదాల కారణంగా గత కొంతకాలంగా ఇటు భర్తకి భార్యకి మధ్య జరిగినటువంటి కుటుంబ విభేదాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు కావచ్చు. ఈ వివాదాలకు సంబంధించి ఒక మహిళ హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సుపారీ ఇచ్చి ఓ వ్యక్తిని చంపడానికి మహిళ ప్లాన్ చేసింది. అయితే దాని తర్వాత సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో పొరబడి ఇంకొకరిని చంపడం జరిగింది. మరొక వ్యక్తిపై రాడుతో దాడి చేసి అలాగే హత్య చేయడం జరిగింది. రాయవరం మండలం తిమ్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుపారీ హత్య కేసును ఛేదించినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. సంచలనమైనటువంటి నిజాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. సుపారీ హత్య కేసును ఛేదించిన తర్వాత తన భర్తకు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో తన భర్తకు విడాకులు ఇచ్చినటువంటి మహిళకు కుటుంబ తగాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక రిపోర్టర్ సాయం తీసుకుందామని అనుకుంది మహిళ. అయితే ఆ రిపోర్టర్ సాయం తీసుకున్న తర్వాత రిపోర్టర్ హ్యాండ్ ఇవ్వటం, డబ్బులు ఆమె దగ్గర ఏదైతే ఆ మహిళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనేది జరిగింది. ఆ డబ్బు తీసుకున్నటువంటి వెంటనే కొద్ది రోజులు గడుస్తున్నా కూడా రిపోర్టర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయేసరికి మహిళకి వెంటనే ఒక డౌట్ వచ్చి ఆయన గురించి ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో రిపోర్టర్ కావాలనే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు అని చెప్పి విషయం తెలుసుకున్నటువంటి మహిళ ఆమె దగ్గర డబ్బు నగదు తీసుకున్నారని చెప్పి ఆ రిపోర్టర్ని హతమార్చాలి, హత్య చేయాలని చెప్పి మరొకరికి సుపారీ ఇవ్వటం, ఒక గ్యాంగ్ని తయారు చేసుకుని ఆ గ్యాంగ్కి ఆ రిపోర్టర్ని ఎలాగైనా సరే చంపాలని చెప్పి వాళ్ళకి సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత మరొకరు ఏదైతే ఆ గ్యాంగ్ ఎక్కడైతే కనిపిస్తూ ఉందో మనకి అక్కడైతే ఆ అనకాపల్లి జిల్లాలకు సంబంధించి ఆ గ్యాంగ్ రిపోర్టర్ని తలపై దాడి చేయటం, చంపడం అనేది జరిగింది. కానీ తీరా చూస్తే ఆ రిపోర్టర్ కాదు, ఎవరైతే మహిళ చంపాలనుకుందో ఆ పర్సన్ కాదు, డబ్బులు నగదు ఇచ్చి పారిపోయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కాదు. ఏదైతే సుపారీ ఇచ్చి గ్యాంగ్ని రెడీ చేసుకుందో ఆ రిపోర్టర్ని చంపడానికి వీళ్ళు ఎప్పుడైతే చంపడం జరిగిందో వాళ్ళు కూడా రిపోర్టర్ కాదు, వేరే మనిషిని చంపిండ్రు. అయితే వేరే మనిషిని చంపిన తర్వాత మరొకరు వ్యక్తిని రాడ్డుతో కొట్టి అక్కడ హత్య చేసినట్లుగా తెలుసుకున్నటువంటి విషయం తెలుసుకొని రిపోర్టర్ హత్యకు మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది ఆ మహిళ. ఈలోపే ఇటు సుపారీ గ్యాంగ్ను అలాగే మహిళను ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు మనకి వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళని ఆ మహిళని అలాగే ఏదైతే సుపారీ తీసుకున్నటువంటి ఆ గ్యాంగ్ని ఓవరాల్గా దర్యాప్తు ప్రారంభించారు. కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది నిజానిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక భార్యాభర్తల మధ్య జరిగినటువంటి కుటుంబ వివాదం, దాంట్లో భర్తను చంపడానికి ఏదో ఒక ప్లాన్ వేసినటువంటి నేపథ్యంలో ఇలా దొరికిపోవటం, రిపోర్టర్కి ఇవ్వటం, ఇది జరిగినటువంటి నేపథ్యంలో అంటే ఎక్కడో మనం చూస్తూ ఉన్నాము గత కొంతకాలంగా భర్తల్ని చంపేయటం అంటే నిజంగా నూకలైతే ఇంకా మిగిలిన్నాయని చెప్పొచ్చు కొంతమందికి సంబంధించి. పాపం ఎవరినో చంపడానికి ఇంకొకరిని చంపే విధంగా ప్లాన్ చేసే నేపథ్యంలో వేరే ఒకరు చావటం అనేది ఒక బాధాకరమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక రిపోర్టర్కి చంపడానికి తీసుకున్నటువంటి ఆ సుపారీ గ్యాంగ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా కూడా పోలీసులు ఒకవైపు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఈ దర్యాప్తులో అనేక విషయాలు మనకి వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, దానికి సంబంధించి ప్రియుడితో కలిసి ఒకవైపు అనేక హత్యలు చేద్దామని చెప్పి ఈ మహిళ ఏదైతే నిర్ణయం తీసుకుందో అనేక రకాలు అంటే ఒకదాని మీద ఒకటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఇలా ఏదైతే రిపోర్టర్ హత్యని గ్రహించినటువంటి వెంటనే దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగించారు, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఇన్వెస్టిగేషన్లోనే అనేక రకాల విషయాలనైతే మనకు వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మరొక వ్యక్తిని కూడా రాడ్డుతో కొట్టి హత్య చేయటం అనేది ప్రస్తుతం అయితే మొత్తం అక్కడ అనకాపల్లిలో సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. అయితే రైట్ నౌ మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నిందితులు అంటే దాదాపుగా ఒక 5 నిందితులను అయితే పట్టుకున్నారు. దాంట్లో సుపారీ గ్యాంగ్కి సంబంధించి కావచ్చు, ఇటు మహిళకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇలా ఓవరాల్గా వీళ్ళలో దర్యాప్తులో మాత్రం అసలు కుటుంబ విభేదాలు ఎంతకాలంగా జరుగుతున్నాయి, ఎన్ని రకాల వివాదాలు ఉన్నాయి వీళ్ళ మధ్య, ఏ రకంగా వీళ్ళకి గొడవ జరుగుతుంది, మధ్యలో వచ్చినటువంటి ప్రియుడి వలన లేకపోతే అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఇదంతా కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. సుపారీ ఇచ్చి ఒక వ్యక్తిని చంపడానికి చేసినటువంటి మహిళ ఇలా కుటుంబ విభేదాలతో ఒక మహిళ ఇంకొకరిని చంపడానికి ప్లాన్ వేస్తుంది అంటే నిజంగా మహిళని ఏం చేయాలి అనేది ప్రస్తుతం నిజంగా ఒక దిక్కుతోచని పరిస్థితి అని చెప్పొచ్చు. గ్యాంగ్ పొరబడడం, ఇలా రిపోర్టర్ని
చంపాలనుకున్న వెంటనే రిపోర్టర్ ఇదిగా లేకపోవడం మనం చూసాము. సో ప్రజెంట్ ఓవరాల్గా ఇలాంటి డీటెయిల్స్ మనకి అందాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు మనతో. రాజు, చూస్తున్నాం కదా, నిజంగా పోలీసులే కాదు ఓవరాల్గా అందరూ కూడా షాక్కి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం అసలు ఏ విధంగా కుటుంబ వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్ని రోజులుగా జరుగుతున్నాయి, మహిళ చేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, పూర్తిగా క్లియర్గా చెప్పండి. అనకాపల్లి జిల్లా అటు హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తిమ్మాపురం అనే ఆ ఏరియాలో ఈ హత్యాయత్నం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే ఒక మహిళ తనకున్నటువంటి ఇల్లీగల్ అఫైర్ బయటపడుతుందనే భయంతోనూ అనుమానంతో తన భర్తతో నిత్యం గొడవతో ఉంది. అయితే ఆ భర్తతో జరుగుతున్నటువంటి ఈ వివాదాల నేపథ్యంలోనే తన భర్తతో ఉన్నటువంటి ఇబ్బందిని సెటిల్ చేసుకోవడం కోసం ఒక మధ్యవర్తిగా ఒక ప్రెస్ రిపోర్టర్ అయితే చారి అనే ఒక ప్రెస్ రిపోర్టర్ ని దీంట్లోకి తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. తన భర్తతో తనకి ఇబ్బంది ఉంది కాబట్టి తరచూ గొడవ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నా భర్తకి నాకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సెటిల్ చేయండి, అయితే విడిపోవాలి, లేదా ఎప్పటికీ కూడా నా మీద అనుమానం రాకుండా అదే విధంగా నన్ను కొట్టకుండా ఉండేలాగా తనతో మాట్లాడతారా, బెదిరిస్తారా, ఏదైనా చేయండి అని ఆమె ఒక ప్రెస్ రిపోర్టర్ తో అయితే ఈమె మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రెస్ రిపోర్టర్ తో మాట్లాడుకున్న తర్వాత ఆమెకి నగదు, బంగారపు వస్తువులు అన్ని కూడా అతను అడిగితే ఇచ్చినటువంటిది అవుతుంది. అయితే తీసుకున్నటువంటి ప్రెస్ రిపోర్టర్ కూడా డబ్బులన్నీ ఆమె అంటే అప్పుగా మాత్రమే, అంటే ఇది సెటిల్ చేయడానికి నాకు డబ్బులు ఇవ్వమని ముందుగా ఏం డిమాండ్ చేయలేదు, ముందు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తన భర్తతో ఉన్నటువంటి వివాదం సెటిల్ కాలేదు సరికదా, ఇచ్చినటువంటి డబ్బులన్నింటినీ తిరిగి ఇవ్వమంటే ఏమైనా బెదిరించడానికి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రెస్ రిపోర్టర్ గా ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పోలీసులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, ఎవరు నన్ను ఏమీ చేయలేరు, నువ్వు కూడా నన్ను ఏమీ చేయలేవని బెదిరింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఆ మహిళ ఖచ్చితంగా ప్రెస్ రిపోర్టర్ ని ఏదైనా చేయాలి అనే ద్వేషాన్ని అయితే పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ద్వేషం పెంచుకున్న తర్వాత ఒక సుపారీ గ్యాంగ్ కి ₹1,00,000 అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000 సుపారీగా ఇచ్చి అతను ఖచ్చితంగా హత్య చేయమని పోయినటువంటి పరిస్థితి అయితే వీళ్ళు ఈ ప్రెస్ రిపోర్టర్ కి సంబంధించినటువంటి ఫొటోస్ చూశారు, అతన్ని ఫాలో అయినటువంటి పరిస్థితి ఉంది, అతన్ని రెక్కీ కూడా చేశారు. కానీ రెక్కీ చేసిన తర్వాత మద్యం మైకంలో వీళ్ళు అటు చారి అనే విలేకర్ని హత్య చేయడానికి బదులు అతను ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్ళిన తర్వాత నేను మధ్య మధ్యలో చారీకి బదులుగా అక్కడ సమీపాన ఉన్నటువంటి శ్రీనివాస కళ్యాణ మండపంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఆ వాచ్మెన్ ని ఆ విలేకరి అనుకుని అతని మీద అయితే రాడ్డుతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ వాచ్మెన్ ని ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హత్యాయత్నం ఎక్కడో ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం అని కానీ లేదా ఎస్రాయవరం, తిమ్మాపురం అనే ప్రాంతాలు ఒక మారుమూల ప్రదేశాలు, ఇవన్నీ చిన్న పల్లెటూర్లు. ఇక్కడ సుపారీ ఇచ్చి తన భర్తతో ఉన్నటువంటి ఆ గొడవల్ని కాస్త ఒక హత్యకు దారి తీసేలాగా ఆలోచనలు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా భర్తల్లో వాళ్ళతో విభేదాలు ఉండడం కానీ లేదా అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితులు కానీ వేరొకరితో ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు భర్తలు చంపుతున్నటువంటి ఉదంతాలు చూస్తూనే వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనం కనుక ఒకసారి గమనిస్తే ఈ మహిళ కూడా తన భర్తతో ఉన్నటువంటి గొడవని సెటిల్ చేయాలి. ఎందుకంటే భర్తను నేరుగా ఆమె హత్య చేస్తే కనుక ఆమెకు ఖచ్చితంగా అంటే ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అంటే అటు పోలీసులతోనూ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతోనూ కొంత చనువుగా ఉండే విలేకరుని చారీని అయితే అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చారీ కూడా నమ్మకంగా నీ భర్తకు నీకు ఉన్నటువంటి ప్రాబ్లం అన్నింటినీ కూడా క్లియర్ చేస్తారని ఆమె దగ్గర డబ్బులు, నగలు అన్ని తీసుకున్న తర్వాత ముఖం చాటేసినటువంటి నేపథ్యం. అదే విధంగా అతన్ని పూర్తిగా అనేక మార్లు డబ్బులు అడగడం, ఆమె నువ్వేం చేసుకుంటావు చేసుకుని నన్ను ఏమీ చేయలేరని బెదిరింపులకు గురి చేయడమే ఈ హత్య యత్నానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. చారి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడని నిర్ధారించుకున్న తర్వాత ఆ నలుగురు సుపారీ గ్యాంగ్ అయితే ఎంగేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి అటు చారి అనే విలేకరిని హత్య చేయడానికి ప్లాన్ చేసిన
వాళ్ళు మద్యం తాగి వెళ్లి ఆ చారి అనుకుని వాచ్మెన్ మీద రాడ్డుతో దాడి చేసి అక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళైతే చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులకి ఈ నెల 11వ తేదీన ఇది జరిగింది. అయితే దాడి చేసిన సుపారీ గ్యాంగ్ పరారీ అయిపోయినటువంటి నేపథ్యంలో అసలు వీళ్ళు ఎవరు ఏంటనేది కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే పోలీసులు దర్యాప్తులో అటు నూకేశ్వరి అనే మహిళ, అదే విధంగా ఆమె భర్తకు ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో చారి అనే విలేకరికి డబ్బులు ఇవ్వడం, తర్వాత అతన్నే చంపడానికి ఈ సుపారీ గ్యాంగ్ ని ఎంగేజ్ చేసుకున్నదని పోలీసులు అయితే దర్యాప్తులో తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు తీసుకున్నటువంటి నలుగురిని, లోకేశ్వర్ ని మొత్తం 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒకటే భయం, భార్యలను ఏమన్నా తిట్టి కొట్టినా, ఒకవేళ మాటతూ లేదని చెప్పినా, ఆమె చెప్పిన పని చేయకపోయినా కూడా ఎక్కడ హత్యలు చేస్తారనే భయం మాత్రం ఉంది. ఈ హత్యలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ కలహాలు సైతం ఈవేళ హత్యలకు దారి తీసే పొజిషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భర్త కాదు, దీనిలో మధ్యలో సహకరిస్తానని చెప్పి మోసం చేసినటువంటి ఒక ప్రెస్ రిపోర్టర్ బలవలసినటువంటిది అయితే ఉంది. కానీ అతను ఎవరో గమనించుకోకపోవడం వల్ల అతను ఎస్కేప్ అయ్యాడు. ఒక వాచ్మెన్ అయితే బలైనటువంటిది అయితే ఉంది. తీవ్ర గాయాలు పాలైనటువంటి వాచ్మెన్ ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు హత్యల మీద హత్యలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు మహిళలు. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది మాత్రం నిజంగా చెప్పలేము. ఎన్నో ఏళ్ళుగా విడిపోయినటువంటి కుటుంబాలు కూడా వదలట్లేదు. అంటే విడిపోయారు, భార్య భర్తలుగా వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ కూడా భర్తను చంపాలన్న ఆలోచనలో ఉంది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించి. ఇదంతా ఎంతటికి దారి తీస్తుందో ప్రస్తుతం అయితే పోలీసులు ఒక దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమన్నారో విందాం. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగరపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయివరము. A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని. A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని. అలాగే A4 కేసరపూడి జాను ప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికిరాపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు, ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడిరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడిరాజు అనే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతా కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని 1,00,000 రూపాయలకి ఒక
కిరాయి వ్యక్తులను ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వర్తో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అక్కడ తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని ₹1,00,000 ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్లుని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు? సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజకుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపంకి వెళ్ళి, అంటే అదే ఆ విలేకరిలు అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడు నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారండి. ఆయనకి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి వీళ్ళు ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి ₹1,00,000 ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖరికి ఫోన్ చేయించింది. చేస్తే ఆయన ఫోన్ ఎత్తారు. అప్పుడేమో ఈమె, మీరు ఆయన చంపలేదు, మీరు వేరే ఒకరిని కొట్టేశారు అనేసి, నేను డబ్బులు ఇవ్వను, పని అయితే కానీ నేను డబ్బులు ఇవ్వను, అందుకు మళ్ళీ మనం మీకు ఖచ్చితంగా చూపిస్తాను, విలేకరిని ఆ ఇల్లుని చూపిస్తాను, ఈరోజు మనం అతను వేసేయాలని చెప్పేసి నిన్న మళ్ళీ వచ్చారు. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఒకరిని చంపాలనుకొని ఇంకొకరితో సుపారీ హత్య చేయించడం, ఇదంతా కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా జరిగింది. సో వీళ్ళని కూడా ఒకరిని రిపోర్టర్ని చంపాలని చెప్పేసి ఒక గ్యాంగ్ వెళ్ళటము, ఆ తర్వాత అక్కడ వాచ్మెన్ని చంపే విధంగా ప్రయత్నం చేయడం, దాడి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు పోలీసులు మాత్రం చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మనకు అందినటువంటి సమాచారం చనిపోయాడని చెప్పారు. కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, అక్కడ ప్రస్తుతం అయితే ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇప్పటివరకు సీరియస్గానే ఉన్నారు. ప్రస్తుతం కొంచెం వాళ్ళని హాస్పిటల్లో చికిత్స అందిస్తూ, చికిత్స మేరకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదు అని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ మనకి చెప్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి గ్యాదర్లో. సో ప్రజెంట్ అయితే సుపారీ హత్యకి సంబంధించి అయితే మొత్తం ఓవరాల్గా కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. ఇటు ప్రియుడితో కలిసి భర్తను చంపే విధంగా ప్లాన్ చేయటం, ఆ ప్లాన్లో రిపోర్టర్ హ్యాండ్ ఇవ్వడం, ఆ కోపంతో మళ్ళీ రిపోర్టర్ని చంపే విధంగా ప్లాన్ చేయడం, ఇలా రిపోర్టర్ని చంపడానికి చేసినటువంటి ప్లాన్లో వాచ్మెన్ మీద దాడి జరగడం, ఇదంతా కూడా ఒక క్లియర్గా మనకి ఇది చేస్తున్నటువంటి సాహసంలో వెంటనే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అందినటువంటి మేరకు సుపారీకి సంబంధించినటువంటి ఆ గ్యాంగ్ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు టేకప్ చేశారు. అలాగా ఆ మహిళను కూడా టేకప్ చేయడం జరిగింది. పూర్తి వివరాలను సేకరిస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే ఎవరికి ఏమీ జరగలేదని అయితే చెప్తూ ఉన్నారు. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.